ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం నిర్గమకాండము 19వ అధ్యాయం నుండి 5వ వచనం చూసినట్లయితే ఇలా వ్రాయబడి ఉన్నది. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమి నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందరని చెప్పుదుము. నిజమే, కరెక్ట్గా దేవుని వాక్యము శ్రద్ధగా వినుట చేతనే మన మార్గములను, మన ప్రవర్తనను మనం సరిచేసుకోగలము. మన జీవితం అంతయు దేవుని వాక్యము శ్రద్ధగా వినుట మీదనే ఆధారపడి ఉన్నది. అది మనము దేవుని వాక్యమును అనుసరించుటకు, దేవుని వాక్యము వినుటకు మనము ఆయుక్తపరచుకునే ఎడల మన జీవితము చాలా మంచిగాను, అదేవిధంగా దేవుని చిత్త ప్రకారంగాను ఉంటుంది. మనం దేవుని వాక్యమును ఎంత పరిమాణంలో వింటున్నాం, మనం దేవుని వాక్యమును ఏ పరిమాణంలో కొలుస్తున్నాం, మనం దేవుని వాక్యమును ఎంతవరకు మన ప్రవర్తనలను, మన ఆలోచనలను మార్చే విధంగాను, ప్రభావితం చేసే విధంగాను చేస్తున్నాం. అవును, దేవుని వాక్యము వినుట చేతనే కదా మన మార్గములను మనం శుద్ధిపరచుకోగలము. కావున దేవుని వాక్యమునకు మన జీవితంలో మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యం వినుట చేతనే మన జీవ మరణములు ఆధారపడి ఉన్నాయి. మరి ఒక వాక్య భాగం మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం చివరి వచనం మనం చూసినట్లయితే, యెహోవాయే నీ ప్రాణమునకు, నీ దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునడి. అక్కడ కూడా వాక్యమును విని అని ఉంటుంది. సో మనం దేవుని వాక్యమును శ్రద్ధగా వినవలసిన వారమై, దాన్ని ఆచరించవలసిన వారమై ఉన్నాం. మనము కొలస్సీయుల పత్రికలో దేవుని క్రీస్తు యొక్క వాక్యము మీలో సమృద్ధిగా నిలువనీయుడి అని ఉన్నది. నిజమే, మనం దేవుని ఒకే వాక్యంతో నింపబడకపోతే మనం ఈ లోకస్తుల వాక్యముల చేతను, ఈ లోక వార్తల చేతను, ఈ లోకంలో జరిగే వాటి చేతను, లేక మన కోపం చేతను, లేకపోతే మన అసూయల చేతను, లేకపోతే మన సొంత ఆలోచన చేతను నింపబడితే అది మనకే ప్రమాదకరంగా ఉంటుంది, అది మనకే ఉరిగా ఉంటుంది, అది మనకే ఉచ్చుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు దేవుని వాక్యము ప్రతి పరిస్థితిలో ఎలా ప్రవర్తించవలసి ఉన్నది, ప్రతి పరిస్థితిలో ఏ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది, ప్రతి పరిస్థితిలో ఎలాగున మన ప్రవర్తనను బాగు చేసుకోవాల్సి ఉన్నది, మన ఆలోచనలు మార్చుకోవాల్సి ఉన్నది, అన్నీ దేవుని వాక్యంలోనే ఉన్నాయి. కావున దేవుని వాక్యంను వినుటకు రోజులో మనం చాలా భాగము కేటాయించవలసి ఉన్నది. కనీసము గంట సేపు దేవుని వాక్యమునకు సమయం ఇచ్చి కేవలం వాక్యము వినుట మాత్రమే కాదు, దాన్ని గ్రహించులాగున, దాన్ని అర్థం చేసుకునేలాగున మనల్ని మనం ఆయుక్తపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే దేవుని వాక్యము సరిగ్గా వినలేకపోతే మనం సాతాను వాక్యము వినాల్సి వస్తుంది. మొట్టమొదటగా అవ్వ చేసింది కూడా అది. దేవుని వాక్యమును పెడచెవిన పెట్టి సాతాను వాక్యమును వినుట వలన, దాన్ని ఆచరించడం వలన ఆ జీవమును, దేవునితో సాన్నిహిత్యమును కోల్పోవలసి వచ్చింది. నిజమే, జీవ మరణములు మనం వినే వాటిని బట్టి ఆధారపడి ఉంటాయి. ఏది వింటున్నాం, ఏది ఆచరిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వినుటకు ప్రాధాన్యతనిద్దాం. ఆల్ ప్రైజ్ అండ్ గ్లోరీ బీ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమెన్.